Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 4 verse 7. ఈ రోజు మన ధ్యానం కొరకు 4వ కీర్తన 7వ వచనం నుండి తీసుకొనబడింది. Thou hast put gladness in my heart more than in the time that their corn and their wine increased. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. This world is full of making fake promises. ఈ లోకం అన్ని నకిలీ ప్రమాణాలు వాగ్దానాలు చేసే ప్రపంచం ఇది. And they will promise many lies. వారు చాలా అబద్ధాలే వాగ్దానాలు చేస్తారు. In this fast-paced world of shiny promises and temporary gratification, చూడండి, ఏదో తాత్కాలికమైనటువంటి ఏదో ఎంతో బాగా ఉన్నాయి వీళ్ళు చేసే ప్రమాణాలు అనేటువంటి ఈ దినాల్లో it is easy to believe that true joy lies in the arms of material wealth. కాబట్టి మరి వస్తు రూపమైన భౌతిక వాటి మీదనే నిజమైన సంతోషం ఉన్నదన్నది ఒక అబద్ధంగా ఉంటుంది. We run after the comfort of a full burn and brimming cup, convinced that happiness blooms only in the sunshine of prosperity. కాబట్టి మనం ఏదో వర్ధిల్లుతున్నప్పుడు మాత్రమే ఎంతో సంతోషంగా ఉండగలం. మన కొట్లు ధాన్య రసాలు ఇవన్నీ కూడా నింపబడి ఉన్నాయే, వీటిలోనే సంతోషం అనుకుంటాం. It is a delusion, it is a deceit. ఇదంతా కూడా ఒక మాయ మాత్రం, ఇది మోసమే. But the Psalms declare a truth that transcends the limitations of earthly abundance. అయితే ఈ కీర్తనలో మరి భూ సంబంధమైనటువంటివి ఈ సమృద్ధి అనేవి కాదు ఇది అని మనకి ఎంతో బోధిస్తున్నాయి. See what it is telling. చూడండి ఇక్కడ ఏమని చెప్పబడింది. The psalmist is writing in this verse. కీర్తనకారుడు ఈ వచనంలో రాస్తున్నాడు, You have put more joy in my heart than they have when their grain and new wine abound. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. This is the promise for our meditation today. ఇది నేటి దిన ధ్యానం కొరకైన వాగ్దానం వచ్చింది. These words penned by King David himself. ఈ వచనాలు దావీదు తానే రాసిన మాటలు. They pierce through the lure of material prosperity and shine a light on a deeper, more enduring source of happiness. వస్తు రూపకమైనటువంటి ఆ వృద్ధి గురించి మన జీవితంలో మరింత ఎక్కువైనటువంటి సంతోషాన్ని మనం అనుభవించే దాని గురించి మాట్లాడుతున్నాం. So he is telling that this material prosperity is not useful. కాబట్టి భౌతిక సంబంధమైన వస్తు రూపకమైనటువంటి ఈ వృద్ధి ఇవి ఉపయోగకరమైనది కాదు. And he is talking about a deeper enduring source of happiness. మనం ఇంకా లోతైనటువంటి సంతోషాన్ని అనుభవించగలిగే ఆ సంగతి గురించి మాట్లాడుతున్నాడు. See, earthly joys are there. భూ సంబంధమైన సంతోషం ఉంది. See, when the harvest is bountiful, we are happy like that. Yeah, undeniably they are so sweet. పంటలు బాగా విస్తారంగా వచ్చినప్పుడు నిశ్చయంగా మనం సంతోషిస్తూనే ఉంటాం. So these earthly joys are like that. అది భూ సంబంధమైనటువంటి సంతోషం అట్లా ఉంటాయి. So they fill our senses. కాబట్టి ఇవి మనకి ఒక గ్రహింపుని కలగజేసేవిగా ఉంటాయి. They will give satisfaction to our senses. అవి మనకి తృప్తినిచ్చేవిగా ఉంటున్నాయి. They offer a glimpse of earthly satisfaction. అంటే భూ సంబంధమైనటువంటి సంతోషాన్ని తృప్తినిచ్చేవిగా కనబడతాయి. But David is speaking about something, the delight which surpasses this joy. దావీదైతే వీటికి మించినటువంటి సంతోషం గురించి మాట్లాడుతున్నాడు. This joy, the kind that God places within us, is not contingent on the whims of the circumstances. ఈ సంతోషం దేవుడు మన హృదయంలో ఉంచే ఈ సంతోషము పరిస్థితులపైన ఆధారపడి ఉండేది కాదు. It does not fluctuate with the market. కాబట్టి ఇది బజార్లో ధరలు తరుగుతూ పెరుగుతున్నాయి వాటిపైన ఆధారపడి ఉండేది కాదు. It will not wither during a drought. అది కరువు కాలంలో ఎండిపోయేది కాదు, ఎగిరిపోయేది కాదు. It's a wellspring of peace that remains untouched by the storms of life. కాబట్టి మన జీవితంలో ఎదుర్కొనే తుఫాన్ల ప్రభావానికి తాకిడి గురి కాకుండా అవి ఎప్పుడు కూడా ఉద్భవిస్తూనే ఉంటాయి. David was a man who knew both exhilaration of victory and also the sting of betrayal. దావీదు ఎలాంటి వ్యక్తి అంటే సంతోషంతో ఆయన ఒక విజయోత్సవమైనటువంటి పరిస్థితిలో ఉన్నవాడు, అలాగే ఎంతో బాధకరమైన పరిస్థితిలో గుండా వెళ్ళినవాడు. So in Psalm 4:7, కాబట్టి 4వ కీర్తన 7వ వచనంలో David speaks of a joy that originates not in external circumstances. దావీదు ఏ సంతోషం గురించి మాట్లాడుతున్నాడంటే బయట నుండి దాని ప్రభావం బట్టి వచ్చే సంతోషం గురించి, but from the wellspring of God's presence with him. అయితే తనలో ఉన్నటువంటి దేవుని సన్నిధి నుండి ఉబికి ప్రవహించే ఆ సంతోషం గురించి మాట్లాడుతున్నాడు. See this verse phrase by phrase. ఈ వచనం ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం. Firstly, మొదటిది, you have put.
నీవు ఉంచి ఉన్నావు. God does not offer joy just like that in words. దేవుడు ఏదో ఊరికే మాటలతో సంతోషాన్ని ఇచ్చేవాడు కాదు. He plants it. ఆయన దాన్ని నాటుతాడు. See, many people, they will make many promises, false promises. చాలా మంది చాలా అబద్ధపు నకిలీ ప్రమాణాలు చేస్తారు. God is not like that. దేవుడు అలాంటి వాడు కాదు. When he promises joy, he puts that joy. ఆయన సంతోషాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడంటే సంతోషం మనలో పుట్టిస్తాడు. He plants it and he cultivates it. కాబట్టి దానిని ఆయన నాటుతాడు, దాన్ని వృద్ధి చేస్తుంటాడు. And he ensures its enduring presence. కాబట్టి తన యొక్క సన్నిధి ఉండులాగా ఆయన చేస్తాడు. The joy that God plants within us is a perennial flower, continually blooming in the harshest of soils. దేవుడు మనలో పుట్టించిన ఈ సంతోషం అనేది ఎప్పటికీ కూడా అది ఫలిస్తూనే ఉంటుంది. అది The joy is not depend on the whims of fortune or the unpredictable changing circumstances. ఈ సంతోషం అనేది ఏదో అదృష్టాలని లేకపోతే మనం అనుకున్నటువంటి సంఘటనలపైన అట్లా ఆధారపడి ఉండేది కాదు. It is a constant melody, a steady beat that carries us through the storms of life. కాబట్టి మన జీవితంలో ఎదుర్కొనే తుఫాన్లు కూడా నిలకడగా స్థిరంగా మనల్ని నడిపించగలిగేది. It will be whispering in our ears that God's love is unchanging. దేవుని యొక్క ప్రేమ మార్పు చెందనిది అని ఊరికే మన చెవుల్లో అది మారుమోగిస్తూ ఉంటుంది. So instead of saying you give me more joy, నీవు నాకు ఇంకా అధికమైన సంతోషం పుట్టించు అని చెప్పేదాని బదులుగా David is telling, దావీదు అంటున్నాడు, you have put more joy in my heart. నీవు అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించితివి. Oh, so what a wonderful thing it is. ఎంత అద్భుతమైన It సంగతి. is not like God sprinkles a little joy on us every now and then. Instead, He planted a permanent garden of joy in our hearts. దేవుడు అప్పుడప్పుడు ఏదో చిలకరింపులాగా సంతోషాన్ని మన మీద చిలకరించడం కాదు, కానీ ఎప్పటికీ కూడా చిరకాలము ఉండేటువంటి ఆ సంతోషాన్ని పుట్టించాడు. So secondly, రెండవది, more joy in my heart. నా హృదయంలో అధికమైన సంతోషము అంటాడు. The psalmist in this verse emphasizes the location of his joy. కీర్తనకారుడు ఈ వచనములో ఎక్కడ ఏ ప్రాంతంలో ఆ సంతోషం ఉంది దాన్ని నొక్కి చెప్తున్నాడు. In my heart. నా హృదయంలో. This joy is not found in external accumulation but in the heart. ఈ సంతోషం బయట నుండి ఏదో నేను సాధించిన దానిలో కాదు, నా హృదయంలోనే పుట్టించాను. So heart is the place of our deepest emotions and spiritual well-being. హృదయం అనేది ఎంతో లోతైనటువంటి భావోద్రేకాలతోనూ ఆత్మీయమైనటువంటి క్షేమం ఉండేటువంటి ప్రదేశం అది. Yeah, it is a joy that transcends circumstance, a peace that whispers even when the world around us roars. ఈ సంతోషం మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఏడుస్తున్నా కానీ వాటిలో మనం సంతోషంగా ఉండగలమని మనకు చెప్తాం. This inward residence indicates its independence from external factors. కాబట్టి ఈ ఆంతర్యంలో నివసించే ఈ సంతోషము బయట ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావానికి దానికి సంబంధించిందిగా ఉండదు. The world may crumble, లోకం ఏదైనా తొలగిసలాడొచ్చు, and the harvest may fail, ఆ పంటలు కూడా పాడైపోవచ్చు, but the joy planted by God endures. అయితే దేవుని చేత నాటబడిన ఈ సంతోషము అది నిలిచి ఉంటుంది. It is not a fleeting thrill, కాబట్టి ఇది ఏదో గతించిపోయేటువంటి ఒక సంతోషకరమైన విషయం కాదు, but it is a deep seated assurance. అయితే ఇది లోతుగా ఉంచబడినటువంటి నిశ్చయతతో ఇవ్వబడినటువంటి. So more joy in my heart. కాబట్టి అధికమైన సంతోషం నా హృదయంలో. Thirdly, in this verse, మూడవదిగా ఈ వచనంలో, then they have when their grain and wine abound. వారి ధాన్య ద్రాక్షారసం విస్తరించిన నాటి కంటే అధికమైన సంతోషం. This verse beautifully contrasts the fleeting nature of earthly pleasure with the eternal embrace of spiritual joy. ఈ వచనము గతించిపోయేటువంటి తాత్కాలికమైన భూసమైన వాటికి నిత్యము నిలిచుండే పరసమైన విషయాలకి ఎంతో వ్యతిరేకంగా కనబడుతుంది. Grain and new wine represent the tangible rewards of the earthly striving. ధాన్యము, క్రొత్త ద్రాక్షారసం ఇవన్నీ కూడా భూ సంబంధమైనటువంటి వృద్ధిని గురించి మాట్లాడుతున్నాయి. The fruits of our own labor. మన ప్రయాసం, మన కష్టపడి సాధించిన ఫలితం. Of course they are good. అవి మంచివే. Yes, they are good. They are to be cherished. సరే, వాటి ద్వారా మనం సంతోషించాలి. But they, by their very nature, they are temporary. కానీ వాటి స్వభావం మాటకు వస్తే అవి తాత్కాలికమైనవి. The bountiful harvest can be ravaged by drought. A brimming cup also can run dry. కాబట్టి ఎంతో సమృద్ధిగా ఉన్నటువంటి ఆ ధాన్యమే కానీ, ఆ పొంగి ప్రవహించేటువంటి ద్రాక్షారసమే కానీ ఒక దినం అది ఎండిపోవచ్చు, అయిపోవచ్చు. But the joy of God, the more that resides within the heart, is a wellspring that never runs dry. అయితే దేవుని సంతోషం ఎంత ఎక్కువగా మన హృదయంలో నిలిచి ఉంటుందో అది ఎన్నటికీ ఎండిపోదు, అయిపోదు. Earthly pleasures like the overflowing bins of grain
and they may exhaust one day. భూ సంబంధమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేవి అనగా ధాన్యము, ద్రాక్ష, సమృద్ధి అనే ఈ ధాన్యం, ఇవి ఒకరోజు తరిగిపోతాయి. They will offer only fleeting satisfaction. It is not a permanent satisfaction. ఇవి ఏదో తాత్కాలికమైన సంతృప్తిని ఇస్తావే తప్ప చిరకాలం ఉండే సంతృప్తిని ఇవ్వలేవు. They are the sugar highs of life, leaving us hungering for something deeper. అది మన జీవితంలో చూడండి, ఆ వ్యాధి ఎక్కువైపోతూ ఆకలిని పెంచేవిగానే ఉంటాయి They కానీ can never satisfy us. అవి ఎన్నడూ మన ఆకలి తీర్చలేవు, తృప్తిని ఇవ్వలేవు. What about the bounty that so often captures our attention? మరి మన యొక్క మనస్సుని దోచేటువంటి ఆకర్షించేటువంటి ఆ సమృద్ధి గురించి సంగతి ఏమిటి? See, David is talking about abound. దావీదు అంటాడు కదా, సమృద్ధి అయిన దాని గురించి మాట్లాడుతున్నాడు, విస్తరించిన వాటి గురించి. Yeah, in the midst of all these things, you give me the total joy. వీటన్నిటి మధ్య కూడా సంపూర్ణమైన సంతోషాన్ని నువ్వే నాకు అనుగ్రహించు. The psalmist, probably King David, బహుశా ఈ కీర్తనకారుడు దావీదు, he speaks not from a place of ignorance or deprivation. ఆయన చూడండి ఎక్కడో ఓ మారుమూల ప్రాంతం నుండి ఎంతో కృంగిపోయిన స్థితి నుండి కాదు చెప్పేది. He knew the sweetness of bountiful harvest. ఆయన సమృద్ధి అయినటువంటి ఆ పంట యొక్క ఆ మాధుర్యం ఎరిగినవాడు. He knew what is the meaning of overflowing. చూడండి ఆ పొంగి ప్రవహించే విషయం తెలుసు ఆయనకి. Yet, అయినా amidst this earthly plenty, ఈ యొక్క భూ సంబంధమైనటువంటి ఈ వృద్ధిలో he discovered a deeper well of joy. చూడండి ఎంతో లోతైనటువంటి సంతోషం యొక్క బావిని చూశాడు. A spring of gladness that flowed directly from the presence of God. దేవుని సన్నిధి నుండి నేరుగా పొంగి ప్రవహించేటువంటి ఊట, సంతోషమైన ఊటను గురించి So మాట్లాడుతాడు. David declares that God has filled his heart with more joy. కాబట్టి దావీదు అంటున్నాడు కదా, దేవుడు అధికమైన సంతోషాన్ని నాకు పుట్టించాడని It వ్యక్తపరుస్తున్నాడు. is not just a quantitative difference, కాబట్టి ఇది ఏదో ఇంత మోతాదని కాదు కానీ but it is a qualitative leap also. అంతేగా ఉండదు, దానికి ఒక నాణ్యతతో కూడినదని కూడా చెప్తాడు. The joy born of faith is richer, deeper and infinitely more fulfilling. విశ్వాసమును బట్టి పుట్టినటువంటి సంతోషం అనేది ఎంతో లోతైనటువంటిది, ఎంతో అధికమైనటువంటిది, అనంతమైనటువంటిది. And fourthly, నాలుగవది, so what is the message and meaning of this Psalm 4:7? ఈ 4వ కీర్తన 7వ వచనం ఉన్న సందేశం ఏమిటి? The message and meaning is, ఈ సందేశం దాని భావం ఏమిటిదంటే, God's presence is the source of true joy. దేవుని సన్నిధే నిజమైన సంతోషానికి ఆధారం. God's presence is the source of exceeding earthly prosperity. దేవుని యొక్క సన్నిధే భూ సంబంధమైనటువంటి మనం అధిగమించే ఈ యొక్క దానికి అధికమైనటువంటి సంతోషం దేవుని సన్నిధి. The psalmist declares that the inner joy God grants, it surpasses the outward happiness derived from the abundant harvests. దావీదు అంటాడు కదా, నా అంతరంగంలో ఉన్నటువంటి ఈ సంతోషము బయట కనబడుతున్నటువంటి ఆ భూ సంబంధమైనటువంటి ఏదైతే మనం సాధించానో ఆ వృద్ధిలోనికి వచ్చేదో దానికి అధిగమించేది లోపల నుండి వచ్చే సంతోషం. So the first thing is God's presence is the source of true joy. మొదటిది దేవుని సన్నిధి నిజమైన సంతోషానికి ఆధారం. Secondly, రెండవది spiritual joy endures. ఆత్మ సంబంధమైన సంతోషం అది నిలిచి ఉండేది. Earthly joys are fleeting. భూ సంబంధమైనటువంటి సంతోషం తొలగిపోతుంది. Grain and wine represent prosperity. చూడండి, ధాన్యము, ద్రాక్షారసము అవి వృద్ధిని గురించి But మాట్లాడుతున్నాయి. these pleasures are temporary and cannot compare to the lasting joy found in God. కానీ ఈ సంతోషాలు తాత్కాలికమైనవి, దేవునిలో మనం పొందిన ఆ సంతోషానికి ఇవి మించినవి కావు. And thirdly, మూడవది, the third truth, మూడవ సత్యం, contentment comes from God, not by comparison, comparing with other people. చూడండి, స్థిరమైనటువంటి జీవితం, నిలకడైనటువంటి స్థితి బయట వాటితో పోల్చుకుంటే వచ్చేది కాదు, అది దేవుని బట్టి వచ్చేది. The wicked people may be having in abundance, దుష్టులైనటువంటి వారికి సమృద్ధిగా ఉండొచ్చు, but you need not compare yourself with them. అయితే నీవుగా వారితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. Your contentment comes from God. కాబట్టి నీ యొక్క స్థిరత్వం అనేది దేవుని నుండే వచ్చేది. Let them have more. వారికి ఎక్కువగా ఉంటే ఉండని, God will deal with them. దేవుడు వారితో వ్యవహరిస్తాడు. So contentment comes from God. కాబట్టి తృప్తి అనేది దేవుని నుండే వస్తుంది. And fourthly, నాలుగవది, spiritual blessings must outweigh material possessions in our life. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలే భూ సంబంధమైన మనం సాధించిన భూ సంబంధమైన ఆశీర్వాదాలకి మించి ఉండాలి. Though worldly prosperity may appear attractive, లోక సంబంధమైనటువంటి వృద్ధి ఇదంతా కూడా ఆకర్షణీయంగా ఉండొచ్చు. but ultimately the value of God's love, God's guidance and purpose of life far exceeds any material gain. చివరికి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క నడిపింపే ఇవి మన వస్తు రూపకమైన వాటన్నిటికన్నా మనం సాధించిన వాటికి మించి ఉండాలి. So what the psalmist is telling, కాబట్టి కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడు? Lord, thou hast put gladness in my heart. దేవా, నీవే నా హృదయంలో అధికమైన సంతోషం పుట్టించా. And not only that, it is more than the wine and the corn of the
other people. అంతేకాకుండా ఇతరులకు ఉన్నటువంటి ధాన్య ద్రాక్షారసంలో కంటే అధికమైనది. Following David's footsteps, దావీదు యొక్క అడుగుజాడలను అనుసరిస్తూ let us sing praises to a joy that has enriched our hearts more than all the treasures that world can offer. మన హృదయాల్ని సంతోషపెట్టినది అంటే భూ సంబంధమైనటువంటి ధనధాన్యాల కన్నా మించిన సంతోషాన్ని ఇచ్చిన ఆ దేవుని బట్టి మనం ఆయనను స్తుతిస్తాం. And that song is worth singing. ఆ కీర్తన పాడడానికి యోగ్యమైనటువంటిది. May God help us. దేవుడు మనకి సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, we are living in a world, O Lord, which make fake promises and promising many lies. ప్రభా, మేము ఎట్లాంటి లోకంలో జీవిస్తున్నాం అంటే అన్ని కూడా తప్పుడు ప్రమాణాలు చేస్తూ నకిలీ ప్రమాణాలు చేస్తున్న లోకంలో ఉన్నాం. O Lord, we are having so many shiny promises which give temporary gratification. తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి ప్రభా ఏదో బయటికి కనబడే మంచి ప్రమాణాలుగానే ఉన్నాయి. But thou hast taught us that true joy is not in the material wealth. అయితే ప్రభా నిజమైన సంతోషం అనేది వస్తు రూపకమైన సంపదలో లేదు అని మీరు మాకు In this నేర్పించారు. world, many people, they will promise so many joys to us. లోకంలో ప్రభా చాలా మంది అనేక రకాల సంతోషం గురించి వాగ్దానాలు చేయొచ్చు. But they themselves are not having joy. కానీ ప్రభా వారికే సంతోషం లేదు. So how they can fill our hearts with joy? మరి అలాంటప్పుడు మా హృదయాలను ఎట్లా సంతోషంతో That's why నింపగలరు? David is looking unto you. అందుకనే దావీదు నీ వైపే చూస్తున్నాడు. Thou hast not only promised joy, but David writes, thou hast put that joy in my heart. నువ్వు సంతోషాన్ని ఇస్తానని వాగ్దానం చేయడం మాత్రమే కాకుండా ఆ సంతోషాన్ని నా హృదయంలో పుట్టించే ఉంచి ఉన్నావు అని చెప్పాడు. Thank thee for the location of that joy that is in our ఓ hearts. ప్రభా, ఆ సంతోషం ఉంచబడిన ఆ స్థలాన్ని బట్టి అనగా మా హృదయాన్ని బట్టి మీకు వందనాలు. O Lord, we are so thankful unto you for all the spiritual blessings. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నిటి బట్టి మీకే వందనాలు And చెల్లిస్తున్నాను. also for the lessons what we have learned from today's study. నేటి దిన ధ్యానాల నుండి నేర్చుకున్న పాఠాలను బట్టి కూడా మీకు వందనాలు. Lord, God's presence is the source of joy. దేవుని సన్నిధే మా సంతోషానికి ఆధారమైంది. Secondly, spiritual joy endures, not the material joy. ఆత్మ సంబంధమైన సంతోషం నిలిచి ఉంటుందే తప్ప వస్తు రూపమైన సంతోషం నిలిచి ఉండేది కాదు. Thirdly, we have seen the contentment is from God, not by comparison. దేవుని నుండే మేము తృప్తి పొంది ఉండగలము, అంతేగాని ప్రభా ఇతరులతో పోల్చుకునే దాన్ని బట్టి కాదు. Fourthly, we have seen that our spiritual blessings must outweigh our material possessions. నాలుగవదిగా మేము ఏదైతే వస్తు రూపమైనటువంటి సంపాదించామో వాటికన్నా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అధికమైనవి. Help us to understand these things. ఈ సత్యాలు మేము గ్రహించటకు Give us సహాయం more value for thy joy, for thy blessings, more than the earthly prosperity. ఓ ప్రభా, నీ సంతోషం నీ ఆశీర్వాదాలు భూసమన వాటికన్నా ఎక్కువగా వాటికి విలువ ఇచ్చేవారుగా చేయండి. Lead us throughout this day. ఈ దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. We do pray in the joy-giving name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సంతోషాన్ని ఇచ్చే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.